హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈసారి మాత్రం భారీ వేకెన్సీస్తో రాబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 124 ఎంపీడీఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి మరి పంచాయతీరాజ్ శాఖ ఇక్కడ జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకు చూడవచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం రిలీజ్ చేసినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రిలీజ్ చేసినటువంటి మల్టీ జోనల్ 1 అండ్ మల్టీ జోనల్ 2 పరిధిలో మొత్తం దాదాపుగా 124 ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చండి, మనకు ఈ 124 పోస్టుల్లో సో ఇక్కడ జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో దాదాపుగా 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో 5 పోస్టులు ఉన్నాయి. హనుమకొండలో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాలలో 2 పోస్టులు, జయశంకర్ భూపాలపల్లిలో 1 పోస్టు, కామారెడ్డిలో 7 పోస్టులు, కరీంనగర్లో 4 పోస్టులు, ఖమ్మంలో 4 పోస్టులు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎంపీడీఓ పోస్టులే 124 పోస్టులు ఉంటే, నెక్స్ట్ వచ్చేసరికి మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కలిపి కూడా దాదాపుగా ఇక్కడ 500+ ఉండే అవకాశం ఎక్కువగా వేకెన్సీస్తో మరి అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కొమరం భీం ఆసిఫాబాద్లో కనుక చూసుకున్నట్లండి మనకు 7 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. తర్వాత మహబాద్లో 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మంచిర్యాలలో 2 పోస్టులు, మెదక్లో 5 పోస్టులు, ములుగులో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి వేరే డిస్ట్రిక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నిర్మల్లో 6 పోస్టులు ఉన్నాయండి. తర్వాత వచ్చేసి నిజామాబాద్లో 4 పోస్టులు, పెద్దపల్లిలో 1 పోస్టు, రాజన్న సిరిసిల్లలో 1 పోస్టు, సిద్దిపేటలో 7 పోస్టులు, వరంగల్లో 1 పోస్టు, జనగామలో 3 పోస్టులు, జోగులాంబ గద్వాలలో 6 పోస్టులు, మహబూబ్నగర్లో 1 పోస్టు, నాగర్ కర్నూల్లో 8 పోస్టులు, నల్గొండలో 9 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా తెలంగాణలో దాదాపుగా ఎంపీడీఓ పోస్టులే 124 కాబట్టి మరి ఇక్కడ గ్రూప్ 1 2026 ఎండింగ్ ఆర్ ఫస్ట్ వీక్ 2027 ఫస్ట్ మంత్లో వస్తే మరి ఇక్కడ భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు కూడా కనిపించేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. గతంలోనే ఈ యొక్క గ్రూప్ 1 563 పోస్టులతో మరి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసింది. ఇప్పటికి కూడా అదే స్థాయిలో 500 పైగా ఈ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా ఈ మేరకు మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా అండి మనకు నాగర్ కర్నూలు 8, నల్గొండలో 9 పోస్టులు, నారాయణపేటలో 4 పోస్టులు, రంగారెడ్డిలో 6 పోస్టులు, సంగారెడ్డిలో 3 పోస్టులు, సూర్యాపేటలో 6 పోస్టులు, వికారాబాద్లో 4 పోస్టులు, వనపర్తిలో 3 పోస్టులు, యాదాద్రి భువనగిరిలో 2 పోస్టులు ఉన్నాయండి. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి ఎంపీడీఓ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు దాదాపుగా 31 జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పుడు పంచాయతీరాజ్ మనకు విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటుగా మల్టీ జోనల్ 1, 2లో ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా మనకు త్వరలోనే తెలియబోతున్నాయి. సో శాంతికుమారి కమిటీ ఏదైతే ఖాళీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో, సో దానివల్ల ఇంకా మనకి ఇంకా అఫీషియల్గా ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి అఫీషియల్ జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అండి. సో కాబట్టి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 గురించి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే తెలంగాణలో మరొకసారి ఒక భారీ నోటిఫికేషన్ దాదాపులో 500 పైగా నోటిఫికేషన్స్ వస్తుంది. మన రాష్ట్రంలోనే అది పెద్ద సర్వీస్ అనమాట గ్రూప్ 1 సంబంధించిన పోస్టు. సో అలాంటిది మరి ఇంత భారీ నోటిఫికేషన్స్ మరి ఎప్పటికి కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న వేకెన్సీస్తో మీరు కనుక మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క సర్వీస్ను కొట్టినట్లయితే మంచి ఇంకా ప్రమోషన్స్తో ఇంకా అత్యుత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. ఖచ్చితంగా మరి నెక్స్ట్ గ్రూప్ 1లో భారీ నోటిఫికేషన్స్ ఉండే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్స్.